గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా శుభప్రదంగా ఉండాలి అని, మీరు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరాలి అని, సమస్త అనుకూలత గ్రహానుకూలత కూడా మీ మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అయితే 1వ తారీఖు జనవరి 2026 నుండి 15వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ పక్షం అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా కనబడటం లేదు, వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బులకి సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్త. అనవసరంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు, ధన నష్టము, మానసిక అశాంతి, కుటుంబపరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరగడము, లేదా వస్తువులు వాహనాలు కొనేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు, అనేక రకాల కారణాల చేత మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితులు కనపడతాయి, లేదా ఖర్చు అయ్యే స్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబంలో వ్యక్తులకి ఆరోగ్యం బాగోకపోవడమా, పిల్లలకి అనారోగ్య సమస్యల, లేదా మీకే అనారోగ్య సమస్యల, వీటి కోసం హాస్పిటల్కి వెళ్ళడమా, టెస్ట్ల, స్కానింగ్ల, ఇలాంటి కారణాల చేత కూడా విపరీతంగా ఆరోగ్యపరమైన సమస్యలు, డబ్బులు ఖర్చులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు, విపరీతంగా శ్రమ పడతారు, ఏదో అయిపోదాం అనుకుంటారు, ఏదో ఎదుగుతుంది అనుకుంటారు, కానీ ఉద్యోగ ఎదుగుదల గ్రోతు కనపడటం లేదు. ఉద్యోగపరంగా సమస్యలు ఎక్కువైపోతాయి అన్నమాట. మీకు మానసిక శాంతి కనపడుతుంది. దీనివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు సొంతగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, లేదా బయట ఫుడ్లు తినడం వల్ల, జంక్ ఫుడ్లు తినడం వల్ల, క్రమశిక్షణ లేకపోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఏది తినకూడదో, ఏది ఎక్కువ తాకూడదో వాటి జోలికి వెళ్ళకండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూల కోసం ప్రయత్నం చేసేటటువంటి సమయంలో టెన్షన్లు, ఒత్తిళ్లు కనపడుతున్నాయి, లేదా అనుకున్నంత ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల నిరాశ, నిస్పృహ కనపడుతున్నాయి. గట్టిగా ప్రయత్నం చేయాలి. అలాగే మీరు బాగా కావలసినటువంటి వారిని, ప్రేమించిన వారిని, ఇష్టమైన వాళ్ళతోటి అపార్థాలు చేసుకోవడం వల్ల కూడా సమస్యలు కనపడుతున్నాయి. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడకపోవడం వల్ల, గొడవలు పెట్టుకోవడం వల్ల, లేదా అవతల వాళ్ళని దూషించడం వల్ల సమస్యలు కనపడతాయి. జాగ్రత్త. అలాగే మంచి మంచి ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని ఆచరించేటటువంటి క్రమంలో సరైనటువంటి వ్యవస్థ కనపడటం లేదు. అలాగే కొంతమంది వ్యక్తులతోటి కనుక మీరు అనవసరమైనటువంటి రిలేషన్షిప్లు పెట్టుకున్న, వ్యామోహాల జోలికి వెళ్ళిన, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా ఇరుక్కుపోతారు, సమస్యలు అవుతాయి. జాగ్రత్త. ఇక మీకన్నా చిన్నవారితో గొడవలు పెట్టుకోవడం వల్ల కూడా పరువు నష్టము, సమస్యలు కనపడుతున్నాయి. అలాగే అనవసరమైన వ్యక్తులతోటి ఈ డబ్బులు అడిగి కానీ, అప్పులు అడిగి కానీ అవమానపడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి డబ్బులు ఎవరైనా అడిగేటప్పుడు అవతల వాళ్ళు ఇస్తారా లేదా చూసుకోండి. ఇక వ్యాపారపరంగా ఒడిదుడుకులు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. అనుకున్నంత ఆదాయ లాభాలు కనపడటం లేదు. ఉద్యోగ ప్రయత్నాల విషయాలు కూడా కొంచెం ఆలస్యంగా మందకొడిగా సాగే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోతాయని చెప్పొచ్చు. అప్పులు చేయవలసిన పరిస్థితులు రావడము, ఆర్థిక ఇబ్బందులు, అనవసరమైనటువంటి ప్రయాణాల్లో అనుకోని ఖర్చులు, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనపడుతోంది. అలాగే గతంలో మీరు చేసినటువంటి తప్పులు కానీ, తప్పుడు నిర్ణయాలు కానీ వాటి వల్ల ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశాలు, కోర్టు కేసులు, పోలీసు కేసుల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, సమస్యలు పరిష్కారం అవ్వకపోవడము, ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోవడం, ఉద్యోగ గండాలు, ఉద్యోగాలు పోయే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమించిన వాళ్ళతోటి, ఇష్టమైనటువంటి వాళ్ళతో వివాహాలు చెడిపోయే పరిస్థితి కనపడుతోంది. సంతానం అంటే పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల సమస్యలు, ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, అలాగే జీవన విధానం అంటే క్రమశిక్షణ లేనటువంటి లైఫ్ స్టైల్ వల్ల కూడా అనారోగ్య సమస్యలు, పనులు జాప్యము, టైం సెన్స్ సరిగ్గా పాటించకపోవడము, ఒక టైం టేబుల్ ప్రకారంగా అనుకున్న పనులు చేయకపోవడం వల్ల పనులలో జాప్యము, అవకాశాలు చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, గొడవలు, తగాదాలు, లేనిపోని వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, లేదా గృహం కొన్నా, వాహనం కొన్నా దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎక్కువైపోవడం కనపడుతున్నాయి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి. వాహన ప్రమాదాల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టము, ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మద్యపానం కానీ, ధూమపానం కానీ ఇలాంటి వ్యసనాలు ఉన్నవాళ్ళు వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇక విలువైన వస్తువులు కానీ, యంత్ర పరికరాలు కానీ చెడిపోవడం కానీ, పాడైపోవడం వల్ల కానీ విపరీతంగా వాటి ఖర్చులు, నష్టాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి చదివేటప్పుడు ఏకాగ్రత లేకపోవడము, శ్రద్ధ లేకపోవడము, లేదా అనేక రకాల పరిపరి విధాల ఆలోచనలు మలడము, ఇంట్రెస్ట్ తగ్గడం జరిగే అవకాశం కనపడుతుంది చదువు పట్ల. ఇక ఉద్యోగులందరూ కూడా ఉద్యోగుల్లో కార్యాలయాల్లో ఒత్తిడి పెరిగిపోవడము, స్ట్రెస్ బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. స్త్రీలు కూడా మానసిక పరమైనటువంటి పరిపక్వత లేకపోవడము, మానసిక బాధ, అదో రకమైనటువంటి ఆందోళన కనపడుతోంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రం లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో చికాకులు బాగా పెరిగిపోయే అవకాశాలు, లేదా అనుకున్నంత ఆదాయ లబ్ధి లేకపోవడము, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము, కొంచెం వ్యాపారపరంగా నిరాశ, నిస్పృహ కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలంటే పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ
అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత కలహాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పీడకలాలు రావడము, లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఎవరైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ శూలిని దుర్గా యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.